నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచినే ఉన్నారు కదా? చలో ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పర్రి. లోకేష్ కు బాడీ గార్డ్ గా పోతానంటున్న రాజేష్. ఒక బాడీ గార్డ్ అవసరం ఉన్నది, అది నేనే అయితే మంచిగా ఉంటుందని నేను ఫిక్స్ అయినా. అందుకే ఆయనకు బాడీ గార్డ్ గా పోదాం అనుకుంటున్నా. గుడ్డోనికి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్ అయినట్టేగా ఇక వీడి లైఫ్ సెటిల్. బీజేపీ కార్పొరేటర్ల భిక్షాటన, నిధులు ఇస్తలేరని ఇట్లా చేసిండ్రట నిరసన. టేబుల్ మీదున్నాయి 70 కోట్లు, లెక్క పెట్టినోళ్లకు లెక్క పెట్టినన్ని నోట్లు. పంతులమ్మ లగ్గం చేసుకున్నది స్టూడెంట్ ను, అసలుకే ఊహించలేరు ఇండ్లున్న ట్విస్టును. అయ్యా రాజేషు, వెల్డింగ్ చేసినప్పుడు కండ్లల్లో మిరుగులు పడకుండా పెట్టుకున్నట్టు ఆ కండ్లకు అద్దాలేంది, ఆ టిక్కు టిక్కు సోకులేంది? ఓహో, కరాటే నేర్చుకుంటున్నావా? కరాటే ఒక్కటే కాదు, కండలు కూడా పెంచుతుంది. ఏంది రాజేషు, ఎప్పుడు లేందేందో పిట్టల ద్వారా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టినట్టు పెట్టినవు. హలో, నేనిప్పుడు ఒట్టి రాజేష్ని కాదు. పిట్టల దొర రాజేష్వా? పిట్టల దొర రాజేష్వా? కథలు పడకు, నేను బాడీ గార్డ్ రాజేష్. అట్లాంటి వాళ్ళకు కాదు, లోకేష్ బాడీ గార్డ్ని. లోకేష్ బాడీ గార్డ్ని. ఏంది, లోకేష్ కు నువ్వు బాడీ గార్డ్ వా? ఆయనకు సెక్యూరిటీ లేదని నిన్ను బాడీ గార్డ్ గా పెట్టుకున్నాడా ఆయన? ఆయన పెట్టుకోలే, నేనే పోతున్నా. అందుకే కండలు పెంచుతున్నా. అర్జెంటుగా డిప్స్ కొట్టాలి. ఏ ఆగు, లోకేష్ నిన్ను బాడీ గార్డ్ గా పెట్టుకుంది, నువ్వెట్లా పోతావు? అభిమానం అండి, అభిమానం. లోకేష్ అంటే టన్నుల అభిమానం. అభిమానం ఉంటే పోయి ఓ సెల్ఫీ దిగొస్తారు గాని బాడీ గార్డ్ గా పోతారా ఎవరన్నా? లోకేష్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. ఎప్పుడు నుంచి ఎవరు వచ్చి ఆయన కాలర్ పట్టుకుంటారో. ఆయన చుట్టూ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఒక బాడీ గార్డ్ అవసరం ఉన్నది, అది నేనే అయితే మంచిగా ఉంటుందని నేను ఫిక్స్ అయినా. అందుకే ఆయనకు బాడీ గార్డ్ గా పోదాం అనుకుంటున్నా. మైండ్ మంచిగానే పనిచేస్తుందా నీకు అసలు? లోకేష్ సారు ఇప్పుడు మినిస్టరు, ఇంకా వాళ్ళ పార్టోళ్ళు డిప్యూటీ సీఎంను చేయాలని కొందరు, డైరెక్ట్ సీఎంనే చేయాలని కొందరు అంటున్నారు. అటువంటి మనిషి గల్లబట్టే దమ్ము ఎవరుకుంటది చెప్పు? మళ్ళా అంతమంది సెక్యూరిటీ ఉండంగా ఎందుకు ఉండదు? లోకేష్ ను ఆ స్థాయికి తీసుకుపోయిన జనానికి ఉండదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనం ఎందుకు లోకేష్ గల్లా పడతారు? లోకేషే పట్టుమన్నాడు కాబట్టి. అరే, అంత కన్ఫ్యూజ్ చేయకు. లోకేష్ ఆయన గల్లా పట్టమని ఎందుకంటాడు? ఎందుక ఇను, నీకే తెలుస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడిగే హక్కు ఉన్నది ప్రజలకు అన్నాడు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేస్తలేరని పుసుక్కున్న పబ్లిక్ అందరూ వచ్చి ఆయన కాలర్ పట్టుకున్నారనుకో, ఏంది పరిస్థితి? అందుకే లోకేష్ కు బాడీ గార్డ్ గా పోదాం అనుకుంటున్నా. అరే, డబ్బులు చాలతలేవు అని చంద్రబాబు చెప్తుండు కదా. మరి మా లోకేష్ బాబు అప్పుడు అట్లే చెప్పలే కదా, అన్ని లెక్కలు వేసుకున్నాం, బరాబర్ ఇస్తాం, ఇయ్యకపోతే గల్ల బట్టి అడగండి అన్నాడు కదా. అదేనా భయం? నిజంగానే ఇప్పుడు గల్ల పట్టేదందుకు ఎంతమంది వస్తారో అని భయం అవుతున్నది. అందుకే లోకేష్ కు నేనే సేఫ్టీగా ఉండాలనుకుంటున్నా. సరే గాని ఇప్పుడు నువ్వు లోకేష్ బాడీ గార్డ్ గా పోయి ఆయన పక్కనే నువ్వు ఉండంగా కూడా ఎవరన్నా వచ్చి సూపర్ 6 హామీలేవి అని గల్లబట్టి అడిగితే పరిస్థితి ఏంది? అప్పుడు ఏం చేస్తావు? హలో, ఊకుంటా అనుకుంటున్నావా? నేను కాలర్ చినిగిపోతే వెంటనే ఇంకో కాలర్ గుట్టిస్తా. అంటే నువ్వు బాడీ గార్డ్ గా పోయేది కాలర్ చినిగితే కొత్త కాలర్ గుట్టేతందుక? మరి లేకపోతే అలా కోట్లేసిన వాళ్ళంతా సూపర్ 6 ఏది అని చెప్పి కాలర్ పట్టుకునేది అందుకు వచ్చిర్రు అనుకో, నేనెట్లా ఆపుతా? అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చినిగిన కాలర్ గుట్టిస్తా. మరి దానికే ఎక్సర్సైజ్లు, కండలు, డిప్స్లు, ఇంత బిల్డప్ దేనికో? అంటే బాడీ గార్డ్ లుక్ రావాలి కదా, అందుకే. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎందుకైతే అందుకాయే ఎక్కువ కాలర్లు క్యారీ చేయి, ఎందుకంటే జనం రియాక్షన్ ఎట్లుంటదో ఎవ్వరం ఊహించలేము కదా. ఓకే 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 ఓకే. కానీ సూచిండ్రానుల్లా నాడేమో అన్ని లెక్కలేసే ఈ హామీలు ఇస్తున్నాం, అన్ని అమలు చేస్తాం అన్నారు. ఇయ్యాలనేమో పైసలు లేవు పథకాలకు అని కొత్త పాట వాడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు మోసపు బుద్ధి మళ్ళోసారి బయటపడ్డది పోండ్రి. ప్రపంచ రికార్డులకు పంచులిచ్చేది ఎవరు? మన పాల్. ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఎవరు?
మన పాల్. పాలిటిక్స్ ను దడదడలాడించేది ఎవరు? మన పాల్. పాలిటిక్స్ కే పాలిటిక్స్ నేర్పేది ఎవరు? మన పాల్. పాలిటిక్స్ లో PhD చేసింది ఎవరు? మన పాల్. పాల్ అంటే ఎవరు? కేఏ పాల్. ఇట్లుంటది పాల్కా కంటే. మొత్తం పాలు రూటే సపరేటు. సారును చూస్తే పొలిటికల్ లీడర్లు గజ్జే కదా. అయితే సారు పొలిటికల్ లీడర్ల దగ్గరనే కోపంగా ఉంటాడులా, కానీ చిన్నపిల్లల దగ్గర ఇగో ఇట్లుంటాడు. అగో అగో ఏం భాషను లో. ఓ పాల్ సారు చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని పిల్లగాడైండ్రు కదా, జరి ఇటు చూడుండ్రి. రాములా ఇనేటట్టు లేడుగా. అదేదో మొన్నొచ్చిన ఒక సినిమాలా కొలకెత్త నిన్ను కొలకెత్త అన్నట్టే మూతిలో మూతి పెడుతున్నాడు. ఓ సారు నిన్నే. I'll take you to America. They don't want you here. అబ్బా తమ్ముడు ఏమన్నా జాక్పాటు పట్టిండా? ఓ తమ్ముడా నీకు అర్థం కాలేదనుకుంటా. పాల్ సార్ నిన్ను అమెరికా తీసుకుపోతాడట. అమెరికా ఇక్కడ ఉంచాడట. ఆగో మళ్ళేదో చాలు చేసిండు. ఏంది సారు ఏమో అంటున్నారు? What is that language? యవ్వా పాల్ సార్ అంటే పాల్ సారే పోన్రి, మామూలోడు కాదు. మరి తమ్ముడిది ఏ ఊరో ఏం కథనో పాల్ సార్ కంట్ల ఎట్లా పడ్డాడో గాని భలే ఆడుకున్నాడు. అమెరికా ఇడిచిపెట్టొచ్చి దేశంలో రాజకీయాలనే ఆడుకుంటున్నాడంటే దానికి మించి చిన్న పోరోలతోని కూడా గట్టిగానే ఆడుకుంటున్నాడు. బిచ్చం అడుక్కునుడు నేరమే. ఇప్పుడు అడుక్కునేటోళ్ళనే కాదు, వాళ్ళకు బిచ్చం వేసిన వాళ్ళను కూడా కొన్ని జాగల్లో అరెస్టు చేస్తుండ్రట. మన కాడ కూడా బిచ్చం అడుక్కోవద్దు అనే రూల్ ఉన్నది. అయినా కూడా గీడ కొందరు బిచ్చం అడుక్కుంటున్నారు. అది కూడా ఏదో పేద సాధోళ్ళు కాదు, పెద్ద పెద్దోళ్ళే. అమ్మా ధర్మం చేయండి అమ్మా, బాబు ధర్మం చేయండి అయ్యా అనుకుంటా శనిపోయిన బట్టలేసుకొని చిప్ప చేతిలో పట్టుకొని వీళ్ళు ఇట్లా రోడ్డెక్కిండ్రు. మళ్ళా ఒక్కరిద్దరు కాదు, చాలా మంది ఇంట్లో ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది అడుక్కునేందుకు ఒక్క కానే రోడ్డు ఎక్కితే ఎవరు ఏమంటలేరా? పోలీసులు కూడా ఏం అనలేదా అంటే సైజు వీళ్ళు నిజంగానే అడుక్కునేటోళ్ళు కాదు, హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు. ఏంది మీరు చెప్పేది నిజమేనా అని నోటి మీద చేసుకుంటుర్రా? బరాబర్ నియమే. వీళ్ళు ఇట్లా ఎందుకు అడుక్కుంటున్నారో ఇగో వీళ్ళే చెప్తారు. వినండి. పూర్తిగా అవాస్తవికమైన బడ్జెట్. ప్రతిరోజు నేనే కాదు 150 మంది కార్పొరేటర్లు చేస్తున్న పని ఇదే. జోనల్ ఆఫీసులు ₹1 పిలుస్తలేరు, హెడ్ ఆఫీస్కి వచ్చిన రూపాయి పిలుస్తలేరు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఒక్క కార్పొరేటర్ పరిస్థితి ఇదే. అధికారుల దగ్గరికి పోయి అడుక్కోవడమే మా పరిస్థితి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగితే దానికి బీజేపీ కార్పొరేటర్లు బిచ్చగాళ్ళు వేషం వేసుకొని పోయినరు. ఇట్లా రాజకీయ కుట్రలతోనే మాకు కావాల్సిన నిధులు ఇస్తలేరు, అధికారుల దగ్గరికి పోయి అడుక్కోవాల్సి వస్తున్నదని చెప్పి ఇట్లా నిరసన చేస్తున్నామని చెప్పబట్టిరు. మెజారిటీ లేకపోయినా కూడా మేయరు ప్రతిపక్షాలను బయటికి పంపి బడ్జెట్ ను ఆమోదించుకున్నది అని చెప్పుకుంటా కోపం చేసిండ్రు. ఇక కొద్దిసేపటికే పోలీసులు వీళ్ళని అడుక్కున్నారు. ఇంకా నయం అడుక్కున్నాడు నేరం కదా అని నిజంగానే వీళ్ళు అడుక్కుంటున్నారని అరెస్ట్ చేయలేపట్టుర్రి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, అందమైన కుందనాల బొమ్మరా, అందమా అందమా. ఇగో ఇట్లా వాడతారు. అమ్మాయిల అందాన్ని పొగుడుతారు. ఐ లవ్ యూ చెప్పి అటు నుంచి కూడా I too love you చెప్పించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఇగో ఇట్లా చేస్తుండ్రు కొందరు. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసి నట్టేట ముంచిపోయిండు. ఇగో ఈడ పూల బట్టలు వేసుకొని మెడల పూలదండలున్న పిల్లగాడు. పేరు గోపి, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలిల్లది. ఈ చెల్ల సకిన చెల్లె చదువుకుంటుంటే నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే అని పాటలు పాడుతూ మంచోన్నని నమ్మిచ్చిండట. లవ్ నాటకం ఆడి లగ్గం కూడా చేసుకున్నాడట. మరి ఇంతలనే మంచోనికి ఏమొచ్చిందో మంచం కోళ్ళ తెగులు గాని మెడల 3 ముళ్ళేసి పత్తాకు లేకుండా పోయిండట. చెప్పు చెల్లెమ్మ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? కాపురానికి తీసుకుపోమంటే ఏమంటున్నాడు? ఫోన్ చేస్తే రావట్లేదని నేను ఇంటి ముందు వచ్చి కూర్చున్నా. మీరైతే న్యాయం చేయండి, నేనైతే తనతోనే ఉంటా, తనతో తప్పితే నేనైతే ఎవరితో ఉండను, నాకైతే తెలియదు. పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేసే గోపి ఇదేనా నీ సక్కదనము? అమ్మాయి జాగాల అమ్మాయి ఉంటే ఎందుకెంట పడ్డావు? ఎందుకు ఇంట్లోకి
చెప్పకుండా లగ్గం చేసుకున్నావు, ఇప్పుడు నీ భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇట్లా ఎవరన్నా ఎక్కువ కట్నం ఇస్తారని ఇట్లా మభ్య పెట్టినరా, లేకుంటే నీకే తలకాయల పురుగు తిరిగి పిచ్చి కథలు పడుతున్నావా? కేసు అయితే స్టేషన్కి చేరిందట. కానీ చూడండి గోపి ఎంత పని చేసిండో. ఓ అమ్మాయిలు జర ప్రేమల పడేటప్పుడు పైలం పెళ్ళంటే నూరేళ్ల పంట, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేస్తారు. జర ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇగో ఇట్లాంటి గోషిగాళ్ళు దునియాలో చాలా మంది ఉన్నారు, జాగ్రత్త సుమి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే శానా వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.